ఆయన మిమ్ము వెలనిచ్చి కొనెను. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, క్రీస్తు పుణ్యనామంలో మీకందరికీ శుభాభివందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈనాటి సువిశేష సౌరభాలకు మిమ్మందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. యావత్ తిరుసభతో కలిసి ఈరోజు మనమందరము పరిశుద్ధ శిలువ మహిమ మహోత్సవాన్ని ఘనముగా కొనియాడుతూ ఉన్నాము. పాపముతో బక్క చిక్కినటువంటి పాపభూయిష్టమైనటువంటి ఈ లోకాన్ని యేసు ప్రభు తన యొక్క శిలువ ద్వారా విమోచించాడు అనేటువంటి ఆ మహిమాయుతమైనటువంటి ఆ సందర్భాన్ని ప్రతి ఒక్కళ్ళము కూడా ఈరోజు స్మరిస్తూ గుర్తు చేసుకొని సంతోషంతో ఆ శిలువలోనే మానవాళి కళ్యాణం, మానవాళి విమోచన, మానవాళికి రక్షణ అనేటువంటిది చేకూరింది అని ఈరోజు మనందరం కూడా సంతసిస్తూ ఆ శిలువకు మహిమను, గౌరవాన్ని, గొప్పతనాన్ని ఆపాదించేటందుకు మనందరము ఈరోజు ప్రత్యేకమైనటువంటి విధంగా ఈ మహోత్సవాన్ని కొనియాడుతూ ఉన్నాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు ఈనాడు మనము సువిశేషాన్ని ధ్యానం చేసినప్పుడు ఈ శిలువలోనే మానవాళికి శాశ్వతమైనటువంటి పాప విముక్తి అనేటువంటిది దొరికింది అని కూడా ఈ సువిశేషంలో మనందరము తెలుసుకుంటూ ఉన్నాం. కొన్ని సంవత్సరాల క్రితం ఒక మహానాయకుని యొక్క మరణము చేత లోకమంతా విచారంతో నిండిపోయింది. ఆయన మరణము చేత కన్నీటి వరదలై ప్రజలందరూ విలపించటం మొదలుపెట్టారు. ఆయనే అమెరికా దేశ అధ్యక్షుడు, నల్ల జాతీయుల విమోచకుడు అబ్రహాం లింకన్. అబ్రహాం లింకన్ మరణించిన తరువాత, హత్యకు గురి అయిన తరువాత ఆయనకు చివరి నివాళులు అర్పించడానికి ఆయన యొక్క భౌతిక కాయాన్ని స్టేజి మీద పెట్టి అందరి సందర్శనార్థం అక్కడ ఉంచినప్పుడు అనేక మంది జనం ఆయనను చివరిసారి చూసి ఆయనకు కడసారి వీడ్కోలును పలకడానికి వచ్చారు. ఆయన చేసినటువంటి పోరాటాన్ని అనేక విధాలుగా గుర్తు చేసుకొని ఆయనకు కృతజ్ఞతలు చెబుతూ ఆయనకు శాశ్వతమైనటువంటి వీడ్కోలును పలికేటందుకు, గౌరవాన్ని, నివాళులను అర్పించేటందుకు ఇసుకేస్తే రాలనంతటి జనం ఆ ప్రాంతంలో సమావేశమయ్యారు. అలా సమావేశమైనటువంటి జనంలో ఒక స్త్రీ అబ్రహాం లింకన్ భౌతిక కాయాన్ని దగ్గరగా ఉండి చూస్తూ ఆయనను తన యొక్క కుమార్తెకు చూపిస్తూ, ఇదిగో ఈ వ్యక్తిని చూడు, ఈయన నీ కోసం మరణించాడు, ఈయన నీ విమోచన కోసం తన జీవితాన్ని అర్పణ చేశాడు, ఈయన వలనే ఈరోజు నీకు స్వేచ్ఛా వాయువులు దొరుకుతూ ఉన్నాయి అని ఆ స్త్రీ అబ్రహాం లింకన్ చేసినటువంటి త్యాగాన్ని, ఆయన చేసినటువంటి పోరాటాన్ని తన కుమార్తెకు గుర్తు చేయటం జరుగుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ శిలువ మహోత్సవాన్ని, పరిశుద్ధ శిలువ మహిమ మహోత్సవాన్ని ఈరోజు మనందరము ఎంతో ఘనముగా కొనియాడేటువంటి తరుణంలో మనందరం కూడా యేసు ప్రభు చేసినటువంటి ఆ త్యాగాన్ని
మనం ఈరోజు ప్రత్యేకమైనటువంటి విధంగా గుర్తు చేసుకొనాలి. ఒక సాధారణమైనటువంటి మానవుడైనటువంటి అబ్రహాం లింకన్ మరణించి తనకు చేతనైనటువంటి త్యాగాన్ని చేసి నల్ల జాతీయులైనటువంటి అమెరికన్లను విడుదల చేసి స్వేచ్ఛాయుతమైనటువంటి జీవితానికి ఆయన కారణమైతేనే అంత ఘనముగా అబ్రహాం లింకన్కు చివరిగా నివాళులు అర్పించడానికి ఆ జనం అక్కడ గుమికూడినప్పుడు ఆ స్త్రీ పలికినటువంటి మాటలలో ఈయన నీ కోసం మరణించాడు అని చెప్పటంలో ఆయన చేసిన త్యాగాన్ని ఆమె ఎంత గొప్పగా గౌరవిస్తుందో మనం అర్థం చేసుకుంటాం. దేవాది దేవుడయ్యుండి ఆది నుంచి కూడా ఆయన ఐశ్వర్యవంతుడయ్యుండి మానవాళి మీద తనకున్నటువంటి ప్రేమ చేత దివి నుంచి భువికి అరుదించినటువంటి ఏకైక తండ్రి కుమారుడు దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభు కూడా అంతకంటే మిన్నగా అనేకమైనటువంటి బాధలు, అనేకమైనటువంటి అవమానాలు, అనేకమైనటువంటి కష్టాలను పొంది చివరికి అవమానకరమైనటువంటి సిలువను మానవాళి పాప విమోచనకు గుర్తుగా తన భుజాల మీద మోసుకొని వెళ్ళి కలువరిలో ఆ సిలువ మీదే ఒక నిందితుడిగా జుగుత్సాకరమైనటువంటి మరణాన్ని పొందవలసినటువంటి పరిస్థితులు ఆయన చేకొన్నాడు. మానవాళి మీద తనకున్నటువంటి అపారమైనటువంటి ప్రేమకు ఇది నిదర్శనం. అందుకనే మనందరం కూడా పౌలు గారు మొదటి కొరింథీయులకు వ్రాసినటువంటి లేఖలో 1వ లేఖలో 6వ అధ్యాయములో 20వ వచనాన్ని మనం చూసినట్లయితే యేసు ప్రభు చేసినటువంటి త్యాగంలో ఉన్నటువంటి గొప్పతనం మనకిక్కడ అవగతమవుతూ ఉంది. ఏలైనా ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను కనుక మీ దేహముతో దేవుని మహిమ పరపుడు అని పౌలు గారు తన యొక్క మాటలలో ప్రభు తన యొక్క రక్త తర్పణతో తన రక్తాన్ని చిందించి ఆ రక్తంతో పాపము చేత పంకిలమైనటువంటి మనందరినీ శుద్ధి చేయటంలో ఆయన దానిని క్రయధనంగా ఏ విధంగా మనందరి కోసం చిందించాడో, అర్పించాడో దానిని నాడు పౌలు మహర్షి కొరింథీయ సంఘానికి వ్రాస్తున్నటువంటి మొదటి లేఖలో ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ శిలువ ద్వారా అవమానానికి గుర్తుగానున్నటువంటి ఆ శిలువ ద్వారా యేసు ప్రభు మానవాళికి విమోచనను కలిగించాడు. మానవాళి యొక్క అన్ని అపరాధాలను తన మీద వేసుకొని ఆ శిలువలో శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని మానవాళికి తీసుకుని వచ్చాడు. ఈ సందర్భంగా 2 ముఖ్యమైనటువంటి విషయాలను మీ ముందుంచేటువంటి ప్రయత్నం చేస్తాను. మొదటిది, యేసు ప్రభుని యొక్క మరణం అనేటువంటిది సాధారణంగా జరిగినటువంటి మరణం కాదు, అనుకోని విధంగా జరిగినటువంటి మరణం కాదు. ఇది త్యాగపూరితమైనటువంటి మరణం. ఇష్టపూర్తిగా మానవాళి రక్షణ కోసం, దేవునికి మానవాడి ఎడల ఉన్నటువంటి ప్రేమ కోసం యేసు ప్రభు ప్రేమతో అంగీకరించినటువంటి మరణం. ఇది త్యాగం అని ఈరోజు మనం గుర్తు చేసుకొనాలి. అందుకనే మార్కు సువార్తలో 10వ అధ్యాయంలో 45వ వచనంలో గనక మనం చూసినట్లయితే మార్కు సువిశేషకుడు దీనిని ఈ సందర్భంగా మనకు స్పష్టంగా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. 10వ అధ్యాయము 45వ వచనంలో మనం చూసినట్లయితే, ఏలైనా మనుష్య కుమారుడు సేవించుటకే గాని సేవ చేయించుకొనడానికి రాలేదు అని మార్కు తన సువిశేషంలో ప్రభుని యొక్క సేవా తత్పరతను గురించి గొప్పగా వ్రాస్తూ చెప్పాడు. ఆయన ఇంకా అంటూ ఉన్నాడు,
ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారబోయుటకు వచ్చెను అని మార్కు తన సువిశేషంలో ప్రభువు చేసినటువంటి రక్త తర్పణను ఎంతో ఘనపరుస్తూ ఈ మాటలను మన ముందుంచుతూ ఉన్నాడు. ఈ లోకంలోనికి వచ్చేటువంటి ఏ వ్యక్తి కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా చావాలని రావరు, మరణించాలని రారు. జీవించడానికి, ఆ జీవితాన్ని ఫలభరితం చేసుకొనడానికి, ఆ జీవితం నిండుగా జీవించడానికి ఈ లోకానికి వస్తారే కానీ ఎవడు కూడా చావడానికి ఈ లోకానికి ఇష్టపడి ఎవడు రాడు. కానీ ఒకే ఒక్కడు మానవుడు, దేవుడైనటువంటి యేసు ప్రభు మనుష్యుని కోసం అందరి రక్షణార్థమై తన ప్రాణాన్ని ధారబోయడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్పి మనము ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఉన్నాం. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో కూడా ఇదే విషయాన్ని విపులీకరిస్తూ మనకు యెషయా ప్రవక్త కూడా దేవుడు చేసినటువంటి త్యాగాన్ని, తన రక్త తర్పణ ద్వారా ఆయన చూపించినటువంటి ప్రేమను మన ముందు ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు సమాధానము కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత చేకూరెను అని ఈనాడు ప్రభువు పొందినటువంటి ఆ త్యాగపూరితమైనటువంటి మరణాన్ని గురించి యెషయా ప్రవక్త కొన్ని యుగాలకు ముందే జరగనున్నటువంటి దానిని గురించి చెప్పుకొచ్చాడు. మానవాళి రక్షణ కోసం దేవాది దేవుడే మనిషి రూపంలో ఈ లోకానికి వచ్చి ఏ విధమైనటువంటి త్యాగాన్ని చేయబోతున్నాడో, ఏ విధమైనటువంటి దెబ్బలను తినబోతున్నాడు, ఏ విధంగా మనందరి తప్పిదాల కోసం ఆయన గాయపడబోతున్నాడు, ఏ విధంగా తన మరణము ద్వారా మనందరినీ దేవునితో సమాధానపరచబోతున్నాడు, ఆయన దెబ్బల ద్వారా మనకు ఏ విధమైనటువంటి స్వస్థతలను అందించబోతున్నాడో యెషయా ప్రవక్త యుగాలకు ముందే ఈ మనుష్య కుమారుడైనటువంటి యేసు ప్రభుని యొక్క త్యాగమైనటువంటి మరణము ద్వారా మానవాళికి కలగబోయేటువంటి విమోచనను, రక్షణను గురించి స్పష్టంగా తెలియజేశాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకనే ఏ వ్యక్తి కూడా ఈ లోకంలోనికి వచ్చేటువంటిది చనిపోవడానికి కాదు, శాశ్వతంగా జీవితాన్ని అనుభవించడానికి. కానీ ఈ ఆలోచనకు భిన్నంగా యేసు ప్రభు తన యొక్క మరణము చేత తన జీవితాన్ని బలిదానంగా అర్పించుకొని ఆయన మనందరి కోసం శాశ్వతమైనటువంటి పవిత్ర జీవితాన్ని మనకు ప్రసాదించాడు. స్వేచ్ఛాయుతమైనటువంటి సైతానుకు ఇక ఎంత మాత్రము బానిసలముగా ఉండకుండా ఉండేటువంటి జీవితాన్ని మనందరికీ ఆయన మరణం ద్వారా సిలువలో మనకు దానిని ప్రసాదించాడు. అందువలనే ఈనాడు యావత్ ప్రపంచమంతా పరిశుద్ధ సిలువ మహిమ గొప్పతనాన్ని ఘనముగా గణపరుస్తూ సిలువలోనే మనకు రక్షణ ఉన్నది అని ప్రస్తుతిస్తూ, స్తుతిస్తూ గొప్పగా సంబరాలు చేసుకుంటూ ఉంది సిలువ చెంత చేరి. ఇక రెండవది, సిలువ అనేటువంటిది మన యొక్క విజయానికి గుర్తుగా ఉంటుంది. సిలువ అనేటువంటిది ఏ సింబల్ ఆఫ్ విక్టరీ. మత్తయి సువార్తలో 1వ అధ్యాయంలో 21వ వచనంలో చూసినట్లయితే, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని మత్తయి సువార్తికుడు యేసు ప్రభువు యొక్క మరణము ద్వారా యేసు ప్రభువు ప్రజలందరి పాపాలను తన మీద వేసుకొని
శాశ్వతమైనటువంటి బలిని వేరువేరు జంతువుల ద్వారా కాకుండా తానే ఆ బలి ఇచ్చేటువంటి స్థానంలోనికి వెళ్ళి అందరి పాపాలకు పరిహారంగా ఆయన తనను అప్పగించుకున్నాడు అని ఈ మత్తయ్య తన సువార్తలో వ్రాస్తూ వచ్చాడు. ఆ విధంగా ఆయన తన యొక్క శిలువ మరణము ద్వారా ప్రజలందరి పాపాలను తొలగించి వారిని రక్షించాడని ఈనాడు మనందరికీ ఈ మత్తయి సువార్తికుడి ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి శిలువ ద్వారా శాశ్వతమైనటువంటి విజయాన్ని మానవుడు పొందుకున్నాడు. శిలువలోనే మనిషికి శాశ్వతమైనటువంటి ఓటమి నుంచి విడుదల అనేటువంటిది లభించింది. అందుకనే శిలువ అనేటువంటిది ఆనాడు యేసు ప్రభుని కొట్టినప్పుడు అది ఒక అవమానానికి గుర్తుగా ఉండేది, అది ఒక అవహేళనకు గుర్తుగా ఉండేటువంటిది ఆ శిలువ. కానీ ఆ శిలువ ద్వారానే మానవాళికి విజయము సంప్రాప్తించింది అని ఈనాడు మనం గుర్తు చేసుకొనాలి. పునీత శిలువ యోహాను గారు ఈ శిలువ గురించి, దాని గొప్పతనాన్ని గురించి ఈ విధంగా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. యేసు ప్రభుని యొక్క శిలువను ఎవరైతే కావాలనుకోరో, యేసు ప్రభుని శిలువను ఎవరైతే ఇష్టపడరో, యేసు ప్రభుని శిలువను ఎవరైతే వెదకరో, అలాంటి వాళ్ళు ఆయన మహిమను కూడా కోరుకొననటువంటి వారు అని మనందరికీ ఈ శిలువ యోహాను తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి శిలువలోనే మానవాళికి రక్షణ ఉన్నది. శిలువ ద్వారానే మానవాళికి విజయము చేకూరుతుంది. శిలువ ద్వారానే మానవుల పాపాలన్నీ పరిహరించబడతాయి అని మనందరం గుర్తు చేసుకొని, మనందరము కూడా మన జీవితంలో మనం ఎదుర్కొనేటువంటి శిలువలన్నింటినీ పోద్రోయకుండా వాటిని తీసుకొని మనందరం యేసు ప్రభుని అనుసరించాలి. శిలువను మోయడం ఆయనలాగా మనకంత సులువైనటువంటి పని కాదు. ఆయనలాగా శిలువను ఎత్తుకొని చివరి దాకా మనం ప్రయాణం చేయడం అంత సులభమైనటువంటి పని కాదు. మనము అందుకనే వాటికి భయపడతాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు చెప్పినట్లుగా అనుదినం మనకు వచ్చేటువంటి శిలువలను పోద్రోయక వాటిని ఎత్తుకొని మనం ఆయన అనుసరించినప్పుడు, ఆయన మనం మోయలేనప్పుడు ఆయన మనకు తన భుజాన్ని కాసి ఆయన మన శిలువను తానే ఎత్తుకొని మనలను చివరిదాకా నడిపిస్తాడు అని మనందరం గుర్తు చేసుకొనాలి. అందువలన శిలువను స్వీకరించడానికి, బాధలను కష్టాలను అంగీకరించడానికి, శిలువ రూపంలో వచ్చేటువంటి అవమానాలను మనం స్వీకరించడానికి ఎంతమాత్రం భయపడకూడదు, వెనకంజ వేయకూడదు. మార్కు సువార్తలో 8వ అధ్యాయంలో 34వ వచనంలో మనం చూసినట్లయితే, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని తన శిలువను మోసుకొని నన్ను అనుసరింపవలెను అని యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు. కనుక యేసు ప్రభుని అనుసరించాలి అంటే, ఆయన చూపిన బాటలో నడవాలి అంటే, ఆయన చేసినటువంటి సైతాను పోరాటాన్ని మనము చేయాలి అంటే, ఆయన ప్రేమ బాటలో మనము కూడా నడవాలి అంటే తప్పకుండా శిలువను స్వీకరించాలి. ఆ శిలువను నీ శక్తి ఉన్నంత వరకు నువ్వు మోయాలి. నీకు మించినటువంటి శక్తి ఆ శిలువ అయితే ఆ శిలువను మోయడానికి యేసు ప్రభు నీకు చేయూతను అందిస్తాడు. అందువలన ఈరోజు మనందరము ఈ పరిశుద్ధ శిలువ మహిమ మహోత్సవాన్ని ఘనముగా చేసుకుంటున్నటువంటి తరుణంలో మనందరము కూడా శిలువలోనే మనకు విలువ ఉన్నదని, శిలువలోనే మనము విజయాన్ని పొందుతాము అని, ఆ శిలువ ద్వారానే మనందరినీ ఆయన తన రక్తము చేత వెలనిచ్చి కొన్నాడు అని తెలుసుకొని, ఆ సత్యంలో మనందరము సంతోషించి దానిని మనము కూడా పోద్రోయక అనుదినము
మనకు ఎదురయ్యేటువంటి చిన్న పెద్ద సిలువలను మనం చేకొని ఆ ప్రభుని అనుసరించుదాం. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మలను దీవించి కాపాడుదురుగాక. ఆమెన్.